హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? 35వ భాగం వినండి. నేను దేనికి వెనకాడను తెలుసా? దానికి సరిపడా ప్లాను నేను సిద్ధంగానే పెట్టుకున్నాను అంది స్వప్న. స్వప్నని వాళ్ళింటి దగ్గర దించేసి మధు, కిరణ్ ఇద్దరూ బయలుదేరారు. స్వప్న ప్లానింగ్ బావుంది కదా! అలా ఒప్పించి చేసుకోవడం వల్ల మనకులా ఇలా గొడవలుండవు. ఎలా అయినా స్వప్న తెలివైంది అంది మధు. సాధారణంగా అమ్మాయిలు ఒకరికొకరు ఒప్పుకోరే తెలివైన వాళ్ళు అని అన్నాడు కిరణ్. అలా ఒప్పుకున్నారంటే ఎంత తెలివైనదో ఆలోచించు అంది. అవును, నాకు నచ్చింది స్వప్న చేసిందంతా. అందుకే నేను ప్లాన్ చేస్తున్నాను. తన దారిలోనే వెళ్ళాలని చూస్తున్నాను. మా నాన్నని నేను ఒప్పించేలాగా ప్లాన్ చేస్తున్నాను. చూస్తూ ఉండు. మా నాన్నంతట మా నాన్నే స్వప్నని అడుగుతాడు. నీకేదైనా మంచి సంబంధం చూస్తానమ్మాయి అని అన్నాడు. అంకుల్ అలా అంటారని మీకు నమ్మకం ఉందా? నాకైతే లేదు అంది. స్వప్న చేస్తున్నదంతా తెలిసిన తర్వాత నాకు నమ్మకం వచ్చేసింది. నేను కూడా సాధించగలను. అమ్మాయి అయ్యుండి తన లైఫ్ ఏమవుతుందో ఆలోచించకుండా తను ఒక అడుగు ముందుకు వేసినప్పుడు నేనెందుకు వేయలేను? చూడు, నేను రేపు వెళ్ళేటప్పుడు నాన్నకు ఒక ఝలక్ ఇచ్చే వెళ్తాను. దానికి నాన్న ఖచ్చితంగా ఆలోచనలో పడతాడు అన్నాడు. ఒకవేళ పడకపోతే దాని గురించి కూడా ఆలోచించుకోవాలి. లేదంటే నీకు జలకొస్తుంది అంది. దానికి ఇంకో ప్లాన్ సిద్ధంగానే చేశాను. 4, 5 ప్రయత్నిస్తే ఏదో ఒకటి వర్కౌట్ కాకపోతుందా? నువ్వైతే వాళ్ళతో ప్లెజెంట్ గానే ఉంటున్నావు కదా! మా వాళ్ళతో మంచిగా ఉంటున్నావా లేదా అని అడగడం లేదు. వాళ్ళు నిన్ను పంపించేస్తారు అని తెలిసి కూడా వాళ్ళతో మంచిగా ఉంటున్నావా అని అన్నాడు. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదులే కానీ, నా బిహేవియర్ నీకు తెలుసు కదా! ఆ రోజంటే ఏదో కోపంలో వెళ్ళిపోయాను. ఆ రోజు ఒక్కరోజు మనిద్దరం శాంతిగా కూర్చొని మాట్లాడుకుంటే ఇవన్నీ జరిగేవి కావు అంది. పొరపాటు నాది ఉండిలే. ఇక్కడ వాళ్ళు ఏదైనా అన్నా వాళ్ళదే పొరపాటైనా కానీ నువ్వేం ఆవేశపడకు. వాళ్ళు మనకి ఒక్క ఛాన్స్ ఇచ్చారు అనుకో. దీన్ని మనం ఉపయోగించుకుందాం అన్నాడు. అబ్బో! చాలా ధైర్యం వచ్చేసిందే అంది. ఒక బిడ్డకు తండ్రవుతున్నాను. ఇంకా నాన్నకు భయపడుతూ అతను చెప్పినట్టు విని వేరే అమ్మాయి మెడలో తాళి కడతాను అనుకుంటున్నావా? అన్నాడు. అది తర్వాత ఆలోచించొచ్చు కానీ, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే ఏం చెప్పాలో ఆలోచించండి. ప్రశ్నల వర్షం మొదలవుతుంది అంది. ఆల్రెడీ ఆలోచించి పెట్టాను. చూద్దువుగాని కదా! నువ్వేం మాట్లాడకు. అన్నీ నేనే మాట్లాడతాను. నేను కూడా పెద్దగా ఏం మాట్లాడను. ఏదో నేను కోపంలో ఉన్నాను అన్నట్టు బిల్డప్ ఇస్తానంతే అన్నాడు. ఇద్దరు ఇంటి దగ్గర ఆగి లోపలికి వెళ్తే లక్ష్మి ఎదురొచ్చింది. ఏమైంది? గొడవేం కాలేదు కదా అంది. కిరణ్ ముందే చెప్పడంతో ఏం మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళిపోయింది మధు. ఏమైందిరా అలా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది? నువ్వేమైనా అన్నావా అంది లక్ష్మి. ఏంటేమైంది అంటూ వచ్చాడు శ్రీనివాస్. అదే నేను అడుగుతున్నాను. అడుగుతుంటే అమ్మాయి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఏమైందిరా? నువ్వేం మాట్లాడకుండా అలా నిలబడితే మాకేం అర్థమవుతుంది అంది లక్ష్మి కొడుకుని చూస్తూ. ఏం అర్థం కావాలిప్పుడు మీకు? నన్నసలు మాట్లాడనిచ్చేలా చేశారా మీరు? నేను మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుని తప్పు చేశాను అన్నారు. ఇప్పుడు నాకు పెళ్ళయింది. తనో బిడ్డకు తల్లవుతోంది. ఇప్పుడు మీరు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. మరి దీన్నేమంటారు? కడుపుతో ఉంది అని తెలిసి దీన్ని వదిలేస్తున్నందుకు దీనికి లోకువయ్యాను. పెళ్ళాం ఉండి ఒక బిడ్డకు తండ్రవుతూ కూడా తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినందుకు తనకి లోకువయ్యాను. ఇద్దరి మధ్యన నన్ను వెధవం చేసి నిలబెట్టారు కదా మీరు. ఇక మాట్లాడడానికేముంది అంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఏంటండి వీడిలా మాట్లాడుతున్నాడు అంది లక్ష్మి. నువ్వేం కంగారు పడకు. నేను స్వప్నతో మాట్లాడతానులే. జరిగిందంతా స్వప్న చెప్తుంది అన్నాడు శ్రీనివాస్. అవునవును, అడగండి. స్వప్ననే అడగండి. తనే చెప్తుంది. కొడుకుతో ప్రేమగా మాట్లాడలేరు కానీ బయట వాళ్ళంటే ప్రేమ మీకు. ఇప్పటి వరకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, మధ్యలో వదిలేశావు. అసలు ఏంటి నీ బాధ? ఏంటి నీ సమస్య అని కూర్చోబెట్టి అడిగారా? పోనీ అది వదిలేయండి. స్వప్నం చేద్దామనుకుంటున్నప్పుడు అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంది? నీకు నచ్చిందా అని నన్ను అడిగారా? నాకు నచ్చినట్టు నేను చేశాను కనుక ఈసారి మీకు నచ్చినట్టు మీరు చేద్దామని. ఇప్పుడు కూడా ఏంట్రా సమస్య? ఏమైందిరా అని కూర్చోబెట్టి అడగరు. అక్కడ స్వప్నకి చేసి అడుగుతారట. నేను మాత్రం మీరు చేస్తున్నవన్నీ నా మంచి కోసమే,
నా మీద ప్రేమతోనే అనుకోవాలి. అనుకుంటాలేండి. అలాగే బ్రతికేస్తాను అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు కిరణ్. ఏదో పెద్ద గొడవ అయినట్టుంది. స్వప్నకు కూడా ఏం చేయకండి. చేసిన దగ్గర నుండి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందో అంది లక్ష్మి. అదే నేను ఆలోచిస్తున్నాను. ఈ టైంలో మనం మాట్లాడకపోవడమే బెటర్. ఈ రోజు ఊరుకో, రేపు మాట్లాడొచ్చులే అన్నాడు తన రూంలోకి వెళ్తూ శ్రీనివాస్. అమ్మా, నాకు ఇంకొక గంటలో బస్సు ఉంది. నేను బయలుదేరుతున్నాను. మళ్ళీ అప్పటికప్పుడు చెప్పావు అనొద్దు. ఇంకో గంటలో వెళ్తాను చూడు నేను అన్నాడు లోపల నుండే కిరణ్. అదేంటి ఇప్పుడు ప్రయాణం? రేపు కదా వెళ్తానన్నావు అంది. వెళ్ళొద్దా? ఉండిపోనా? రేపు వెళ్ళనా? చెప్పండి. మీరు ఎలా చెప్తే అలా చెయ్యాలి కదా అన్నాడు. ఏంటి సాధిస్తున్నావు? వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను అంది. ఏదో ఒక్క మాటకొక్క మాట చెప్తేనే ఇంత కోపం వచ్చిందే నీకు? నా జీవితాన్ని మీ చేతుల్లోకి తీసేసుకుని మీ ఇష్టమైనట్టు చేయాలనుకుంటున్నారు. నాకెంతమ్మా రావాలి మీ ఇద్దరి మీద? నువ్వేమైనా అనుకోమ్మా, నాకైతే విరక్తి వచ్చేసింది. కొన్ని నెలలు సెలవు పెట్టేసి తీర్థయాత్రలకు వెళ్ళి రావాలనుకుంటున్నాను అన్నాడు. ఏమైందిరా? ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళాల్సినంత బాధలు నీకేమున్నాయి? ఎక్కడికన్నా జాలీగా ట్రిప్పులకు వెళ్ళాల్సిన టైంలో తీర్థయాత్రలకు వెళ్తానంటున్నావు అంది. నాకు బాధలు లేవా? ఎవరు చెప్పారు నీకు? నేను సంతోషంగా హ్యాపీగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నారా? ఒక్కసారి నా పొజిషన్లో నువ్వుండి ఆలోచించు. నాకెన్ని బాధలున్నాయో నీకు తెలుస్తుంది. ఒక పక్క ఆఫీస్ టెన్షన్, ఒక పక్క నాకు లైఫ్ టెన్షన్. అందుకే నేను విసిగిపోయానమ్మా ఈ జీవితంతో. సెలవు దొరకకపోతే రిజైన్ చేసేనా నేను వెళ్ళిపోతాను అన్నాడు. బంగారం లాంటి ఉద్యోగం వదులుకుంటే మళ్ళీ దొరుకుతుందేంట్రా? పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకు. నీకెలా చేస్తే మంచిదో ఆ భగవంతుడికి తెలీదా? ఆయనే చేస్తాడన్ని అంది. ఉద్యోగం దొరకకపోతే ఏమైంది? మీరిద్దరూ ఉన్నారుగా. మీ ఇద్దరూ చూస్తారు. లేదంటే డైవర్స్ ఇచ్చిన భార్య ఉంది కదా, కనికరించి ఒక 2, 3 నెలలు ముద్ద పెట్టకపోతుందా? ఇక మీరు నాకు చేద్దామనుకున్న అమ్మాయి ఎలాగూ ఉంది. నన్ను చేసుకుంటే తనే పోషిస్తుంది. ఇక నేను సంపాదించాల్సిన పనేముంది? ఖాళీగా కూర్చుని మీరు నా కోసం చేస్తున్నవన్నీ, దేవుడే నా కోసం అన్నీ చేస్తున్నాడు అనుకుంటూ బ్రతికేయడమే అన్నాడు. ఇక వీడితో మాట్లాడకూడదు. మాట్లాడే కొద్దీ రెచ్చిపోతాడు. వీడు వెళ్ళాక అమ్మాయిని అడగాలి అనుకుంది లక్ష్మి. తన బెడ్రూమ్లో నుండి ఈ మాటలన్నీ వింటున్న శ్రీనివాస్ కూడా అలాగే అనుకున్నాడు. ఏదో అయింది వీడికి. ఏం జరుగుంటుంది అక్కడ? వీడు ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే నా నిర్ణయం వీడికి నచ్చినట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? వాడి ఇష్టానికి ఇవన్నీ వదిలేయాలా? లేదంటే నా స్వార్థం కోసం ఈ అమ్మాయిని పంపించేసి స్వప్ననిచ్చి పెళ్లి చేయాలా? ఆలోచిస్తూ పడుకున్నాడు శ్రీనివాస్. బయట చప్పుడు మాటలు వినపడుతున్నాయి. చపాతీ ఏదో చేసి బాక్స్ పెట్టిస్తోంది కొడుక్కి. లోపలికొచ్చి, వాడు వెళ్తున్నాడు. బస్టాండ్ వరకైనా దింపి రండి వెళ్ళి అంది లక్ష్మి. ఇప్పుడు వెళ్ళి నేను అక్కడి వరకు దింపేను అంటే వాడేమంటాడో, అసలే చిరుబుర్రులాడుతున్నాడు అన్నాడు. ఏంటి ఆశ్చర్యంగా ఉంది. మీరు మీ కొడుక్కి భయపడుతున్నారా అంది. దీన్ని భయం అంటారా? ఎవరు చెప్పారు నీకు? నోరు మూసుకుని వెళ్ళి అడుగు, దింపమంటాడేమో అన్నాడు. నోరు మూసుకుని అడగడం కుదరదు కానీ దింపమంటావా అని అడిగితే వద్దులే అంటాడు. మాట్లాడకుండా వెళ్ళి మీరు కారు తీయండి, వాడే వచ్చి కూర్చుంటాడు అంది. మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చున్నాడు శ్రీనివాస్ కొడుకు కోసం ఎదురు చూస్తూ. మధు, నేను ఏది చెప్పాలనుకున్నా మెసేజ్ చేస్తాను, ఫోన్ చేయను. అడిగితే కూడా అక్కడ విషయాలు ఏం చెప్పను. నీకు సంబంధం లేనట్టుగా ఊరుకో అంతే అన్నాడు. బాగోదేమో, ఏమైనా అనుకుంటారు. ఇప్పటికే అసలే నేనంటే నచ్చలేదు. ఇలా చేస్తుంటే ఇక నన్ను అసహించుకుంటారు కూడా. ఏదో ఒకటి నువ్వే చెప్పేసి వెళ్ళొచ్చు కదా అంది మధు. ఏమీ అనుకోరు. నేను నిన్ను డెలివరీకి అక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు రెడీగానే ఉండు. తొందరలో నేను అనుకున్నది జరుగుతుంది అన్నాడు. ఎక్కడికి? ఎక్కడికి తీసుకువెళ్తారు అంది. మన ఇంటికి. మనం మన ఇంట్లోనే ఉందాం. ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక్క నెల రోజులు ఓపిక పట్టు. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నేను చెప్తాను అన్నాడు. మీరు మరీ వీళ్లతో గొడవ పడినట్టుగా మాట్లాడకండి. ఒక్క కొడుకు మీరు. మీ నుండి వాళ్ళు ప్రేమ ఆశిస్తారు కదా. నా గురించి ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటారు అంది. ఎన్నాళ్ళు వాళ్లతో మంచి అనిపించుకోవడానికి బ్రతకాలి? ప్రేమ ఆశించడంలో తప్పు లేదు మధు, శాసించడంలోనే తప్పు. వాళ్ళు నన్ను శాసిస్తున్నారు. నువ్వు ఇలాగే ఉండాలి, ఇదే చెయ్యాలి అంటూ. నేను దాన్ని మార్చాలి అనుకుంటున్నాను. ఏదైనా మార్పు జరిగేటప్పుడు కొంత కష్టం తప్పదు కదా. అలాగే కొద్ది రోజులు కష్టపడతారు. మరి భరించలేనంత కష్టం పెట్టనులే అన్నాడు. ఏమో, జాగ్రత్త.
వాళ్ళని కష్టపెడుతున్నాను అనుకుని వాళ్ళ దృష్టిలో దిగజారిపోకండి. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మన విలువల్ని మనం కాపాడుకుంటూనే వాళ్ళకి తెలిసేలాగా చేయాలి. ఇలాంటి వాటిల్లో చిన్న తప్పటడుగు వేసినా చాలా ఎదుర్కోవాల్సొస్తుంది అంది. నువ్వున్నావుగా, నేనేదైనా అడుగు వేస్తే సరిచేయటానికి. నేనేం చేస్తున్నానో నీకు తొందరలోనే తెలుస్తుంది. సరే, నేను బయలుదేరుతున్నాను అంటూ బయటకొచ్చేశాడు. గుమ్మం దగ్గర నిలబడి ఉంది లక్ష్మి. తల్లిని దాటుకుని ముందుకు వెళ్తూ, నేను బయలుదేరుతున్నాను అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తున్నాడు. నీకోసం కారులో వెయిట్ చేస్తున్నారు మీ నాన్న అంది వెనక నుండి. అటు చూసి వెళ్ళి కారులో కూర్చున్నాడు. అడుగుతాడేమో ఏదైనా చెప్దామని చూస్తే మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు శ్రీనివాస్. బస్టాండ్ దగ్గర కారు ఆపాక, సారీ నాన్న, నేను ఇలా రావడం వల్లే ఇవన్నీ జరిగాయి. అందుకే మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, మధు డెలివరీ అయ్యే వరకు నేను ఇంటికి రాను అన్నాడు. ఒట్లవి ఏం వద్దులే, ఏదైనా అవసరమైతే రావాలి కదా, అన్నీ సుఖపడతాయి. దీని గురించి పెద్దగా ఆలోచించకు. మన జీవితంలో ఏదైనా మంచి జరిగేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి. అవన్నీ తట్టుకుని నిలబడితేనే మనం అనుకున్నట్టుగా జరుగుతాయి. లేదు నాన్న, నేను చెప్తున్నాను కదా, నీ మీదొట్టు, నేను మధు డెలివరీ అయ్యే వరకు ఇక్కడికి రాను అంటూ బస్టాండ్లోకి వెళ్ళిపోయాడు. పాపం వీడు చాలా బాధపడుతున్నాడు. నేను పొరపాటు చేయడం లేదు కదా అనుకున్నాడు. ఇంటికి వెళ్తే భార్య మాటలన్నీ వింటుందని ఒక పార్కింగ్ ప్లేస్ దగ్గర కారు ఆపి స్వప్నకు ఫోన్ చేశాడు. స్వప్న ఫోన్ తీసి, చెప్పండి అంకుల్ అంది. ఏమైందమ్మా, ఏదైనా గొడవైందా? వచ్చిన దగ్గర నుండి ఇద్దరు ఏం మాట్లాడడం లేదు. వాడేమో చిర్రుబుర్రులాడుతున్నాడు. ఇప్పటికిప్పుడు ప్రయాణం పెట్టుకుని వెళ్ళిపోయాడు. మీరిద్దరూ ఏదైనా మాట మాట అనుకున్నారా అన్నాడు. ఏముందిలే అంకుల్, నేనే కదా లోకువగా దొరికాను. ఇద్దరూ నా మీదే పడ్డారు, నేనేదో అన్నీ చెప్పి పెడుతున్నట్టు. నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా, అందుకే మధు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పాను. దాంట్లో తప్పేముంది, మీరే చెప్పండి. రేపేదైనా సమస్య వస్తే ఎవరు చూస్తారు నన్ను? నా పరిస్థితి నేనే కదా చక్కబెట్టుకోవాలి. రేపు మధు పరిస్థితి నాకే వస్తే నా జాగ్రత్త నేను తీసుకోవడం కూడా వాళ్ళిద్దరికీ స్వార్థంలా కనిపిస్తోంది అంది. మధు వాళ్ళ ఇంట్లో నేను ఇంకా చెప్పకూడదు అనుకున్నాను స్వప్న. నువ్వు చెప్తావనుకోలేదు. నేను ఇబ్బంది పడ్డాను. ఏదేమైనా నువ్వు అక్కడికి ఫోన్ చేసి ముందు నాకు ఒక్కసారి చెప్పాల్సింది. ఇలాంటివి చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి స్వప్న అన్నాడు. ఓహో, అయితే నేను మీకు ఇబ్బందికరంగానే మారేనా? ఏంటి అంకుల్, అందరూ ఇలా మారిపోయారు. మీకు నేను ఏం చేసినా కరెక్ట్ అనిపించేది, అలాంటిది మీకు కూడా రాంగ్ అనిపిస్తోందా? ఇది మీ నుండి నేను అస్సలు ఊహించలేదు అంకుల్. సరేలేండి, నేను మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేసింది. లక్ష్మికి చెప్పి మధు నుండే తెలుసుకోమనాలి ఏం జరిగిందో అనుకున్నాడు. అనుకుని ఇంటికి వస్తున్నాడు. వాళ్ళు బస్టాండ్కి వెళ్ళాక కొంచెం సేపు హాల్లో కూర్చుంది లక్ష్మి. మధు ఎంతకీ బయటికి రాలేదు. మధుని పిలిచి అడిగింది, ఏమైంది మధు, అక్కడ ఏదైనా గొడవైందా? మా వాడు స్వప్నం తిట్టాడా? వాడు వచ్చిన దగ్గర నుండి అలా ఉన్నాడెందుకు అంది. అదేంటంటే మీరు నన్ను అడుగుతున్నారు? ఆ మాట స్వప్నను కదా అడగాలి. నాకు ఒక విషయం క్లియర్గా అర్థమైందండి. మీతో నేను ఎలా ఉన్నా కానీ డెలివరీ అయ్యే వరకే. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదే కదా. కట్టుకున్న భర్తతో గొడవ వచ్చి బయటకు వెళ్తే తర్వాత జరిగిన సంఘటన అన్నిటితోటి అది పెద్దదయ్యి నేను మొత్తానికి అతని జీవితం నుండి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తోంది. అది అతనికి పెళ్ళవుతున్న అమ్మాయితో సహా అన్నిటినీ చూసి. ఇక ఇక్కడ నా వాళ్ళంటూ ఎవరున్నారు నా బాధ అర్థం చేసుకోవడానికి? నేనేం చెప్పగలను ఆంటీ అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే అక్కడికొచ్చిన శ్రీనివాస ఆ మాటలన్నీ విన్నాడు. లోపలికొస్తున్న భర్తను చూస్తూ లేచి దగ్గరికి వెళ్ళి, ఏంటండి, వీళ్ళిద్దరూ మనల్ని దోషులుగా చూస్తున్నారు. పొరపాటు వాళ్ళిద్దరూ చేసి మనమే పొరపాటు చేసేలా చేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు అంది. వాళ్ళ పొరపాటుని వాళ్ళు సరిదిద్దుకోవాలనుకుంటున్నారు. అడ్డంగా కనిపిస్తున్నాం వాళ్ళకి మనం. ఎలా చెప్పాలో తెలియక ఇలా చెప్పారు. వచ్చిన దగ్గర నుండి వీళ్ళిద్దరి ప్రవర్తన ఇలా ఉండడానికి కారణం అదే అన్నాడు. నాకు అర్థం కాలేదు. నా బుర్ర పూర్తిగా ఆలోచించే శక్తిని కోల్పోయింది కానీ కొంచెం అర్థమయ్యేలాగా చెప్తారా అంది. అర్థం కాకపోవడానికి ఏముంది? ఏవో చిన్న గొడవలు పడి విడిపోవాలనుకున్నారు. ఇప్పుడు కలిసి ఉండాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నువ్వు, నేను, స్వప్న అందరం కూడా వీళ్ళకి అడ్డంగా కనిపిస్తున్నాం. మనల్ని అందరినీ వదిలి బయటకు వెళ్ళి స్వేచ్ఛగా ఉండలేక, అలా అని మన నిర్ణయాన్ని తలవంచలేక ఇద్దరూ మిట్టాడుతున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. నీ కొడుకు నా మీద ఒట్టేసి వెళ్ళాడు, ఈ అమ్మాయి డెలివరీ అయ్యే వరకు ఇంటికి రానని. ఆ ఒట్టు నిలబెట్టుకుంటాడో రేపే ఇక్కడ ఉంటాడో చూడాలి అన్నాడు. ఒట్టేశాడా? అదేంటి? ఒట్టేసి చెప్పే అంత పెద్ద విషయం ఏముంది ఇక్కడ?
ఇదేదో చిత్రంగా ఉందే అంది లక్ష్మి. అంటే అక్కడ ఏదో పెద్ద గొడవ అయ్యుంటుంది. ఇలాంటి గొడవలు అవుతాయి నేనొస్తే అని అలా చేశాడేమో అనిపిస్తోంది. పోనీలే, ఏదైనా మన మంచికే. వాడు రాకపోతే సమస్య ఏముంది? ఎలాగో మనం చూసుకుంటున్నాం గదా అమ్మాయిని. డెలివరీ అయ్యాకనే వస్తాడులే. వచ్చిన దగ్గర నుండి మనకి వాడికి ఇద్దరికీ సమస్య అన్నాడు. ఏంటో అన్నీ సడన్‌గా మారినట్టు కనిపిస్తోంది నాకు అంది. నీకే కాదు నాకు అలాగే అనిపిస్తుంది. అనుకున్నవన్నీ ఎదురు తిరిగేలా కనిపిస్తున్నాయి. దీనికి ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి అన్నాడు. ప్లాన్ చేయడం ఏంటి? ఇదంతా మీరు ఇష్టంతో చేయట్లేదా అంది లక్ష్మి. ఇష్టంతోనే. ఇష్టంతో చేసిన ప్లాన్ అంటారు దాన్ని. ఇక నువ్వు ఇక్కడ ఏం మాట్లాడకు. అమ్మాయికి అన్నీ వినపడతాయి అన్నాడు. ఇప్పుడు సీరియల్లో అత్తగారి పాత్ర మాట నాది. సాధారణంగా మామగారి పాత్ర మంచిగానే ఉంటుంది. ఇక్కడ మీరు కూడా విలన్ అంది. నీ సీరియల్ భాష మానేస్తావా? అవును, నీకు నేను విలన్. నీ కొడుకు హీరోనా అన్నాడు. నా కొడుకు హీరోయే. ఎప్పుడూ వాడు హీరోనే అంది. ఏ పెళ్ళానికైనా మొగుడే హీరోగా ఉంటాడు. నీకేమో కొడుకు హీరో, మొగుడు విలన్ అన్నాడు. సరేలేండి, మన గొడవ ఎప్పుడూ ఉండేదే కానీ రండి భోంచేద్దురు గాని అంది. అమ్మాయి తినిందా అన్నాడు. ఏంటి కొత్తగా అడుగుతున్నారు? మీరు తినకుండా ఎప్పుడన్నా మేమిద్దరం తిన్నావా అంది. కడుపుతో ఉంది కదా, పోనీ కొంచెం పెందరాడే పెట్టేయకూడదు అన్నాడు. అబ్బో, ఏంటి ఇదంతా ప్రేమే అంది. ఏం చేసినా తప్పేనే బాబు నీతో. ఏదైనా మాట్లాడితే విలన్ అంటారు. తిండి పెట్టేయవే తొందరగా అంటే మళ్ళీ ప్రేమ చూపిస్తున్నాను అంటావు. నీతో నా వల్ల కావట్లేదు అన్నాడు. ఏ, మీకెవరైనా దొరికారా అంది. ఎవరు దొరికేది అన్నాడు. అదే, డైవర్స్ ఇస్తున్న కొడుక్కి సంబంధం వెతికినట్టు మీకు ఏదైనా సంబంధం దొరికిందేమో అని అంది. ఆ, దొరికింది. అమ్మాయిలాగే నువ్వు కూడా దగ్గరుండి మా పెళ్లి చేస్తావా అన్నాడు. ఎందుకు చేయను? ఇప్పుడే తీసుకురండి. పెళ్లి చేసేసి ఆ అమ్మాయిని తీసుకుని నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను. మేము ముగ్గురం కలిసి ఉంటాం అంది. ఓహో, అయితే నీకు ఈ అమ్మాయి అంటే ఇష్టమే. వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకోవడం నీకు ఇష్టం లేదు. మరి ఇంకెందుకు ఈ నాటకాలన్నీ? నాకేదో పెద్ద సపోర్ట్ చేస్తున్న దానిలాగా అన్నాడు. ఈ అమ్మాయి అంటే ఇష్టం లేకపోవడం మాట పక్కన పెట్టండి కానీ స్వప్న అంటే నాకెప్పుడూ భయమే ఉంది. ఉన్నది ఉన్నట్టు మొహం మీద కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది. మధు ప్లేస్లో స్వప్నను ఊహించుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది నాకు. మీరు ఒకసారి ఊహించుకోండి. ఈ పాటికి మనిద్దరం జైల్లో కూర్చొని ఉండేవాళ్ళం. కానీ ఒక్క విషయంలో మాత్రం స్వప్న నచ్చుతుంది. ధైర్యంగా తనకి ఏం కావాలో తను అడిగి చేయించుకోగలదు. ఎవ్వరికీ భయపడదు. తను ఎలా ఉండాలి అనుకుంటుందో అలాగే ఉంటుంది అంది. వీళ్ళిద్దరూ కలిసి ఉండాలనుకుంటున్నారు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది స్వప్నకు తెలియచేయాలి. తను కనిపెట్టిందో లేదో తెలియదు అన్నాడు శ్రీనివాస్. తనకి అంత తెలియకుండా ఏమీ ఉండదులేండి. ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టగలదు. వీటి గురించి ఆలోచించడం మానేసి ముందు భోజనం గురించి చూడండి. మీరు కూర వేసుకోకుండానే పెరుగు వేసుకున్నారు అంది లక్ష్మి. ఏమో, ఏం తింటున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియట్లేదు అని భోజనం చేసి తన రూంలోకి వెళ్ళిపోయాడు. లక్ష్మి వెళ్ళి మధుని భోజనానికి పిలిచింది. ఇద్దరూ భోంచేసి అన్నీ సర్దుకుని ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేదు. రాత్రి చాలాసేపు వరకు ఆలోచిస్తూనే ఉన్నాడు శ్రీనివాస్. కొడుకు మాటలు, మధు తండ్రి మాటలు అన్నీ అతనికి పదే పదే వినిపిస్తున్నాయి. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఒక నిశ్చయానికి వచ్చిన వాళ్ళ నిద్రపోయాడు. ఉదయం లేచి బయటకొచ్చేసరికి అత్తాకోడలిద్దరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. స్నానం చేసి వచ్చి టిఫిన్ తిని, అమ్మాయి నీతో నేను మాట్లాడాలి అన్నాడు శ్రీనివాస్. వచ్చి అక్కడ నిలబడి చెప్పండి అంకుల్ అంది. మీరిద్దరూ ఇష్టపడే విడిపోవాలనుకుంటున్నారు కదా అన్నాడు. ఇష్టపడితే కలిసి ఉంటారు కానీ విడిపోవాలని ఎందుకు అనుకుంటారు? మీ ప్రశ్న సరిగ్గా లేదంకుల్. అతను నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని నేను ఒకటికి 10 సార్లు అతనితో వాదించాను. నాతో మాట్లాడకుండా నాతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడని నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయాను. డైవర్స్ తీసుకోవాలి అనుకున్నది నా నిర్ణయం కాదు, మీ అబ్బాయి నిర్ణయం. ఆ నిర్ణయానికి నేను కూడా అంగీకరించాను. ఇది జరిగింది. ఇప్పుడు అడగండి అంకుల్ మీ ప్రశ్న అంది మధు. అదే, ఏదైనా కానీ ఇద్దరూ విడిపోవాలనుకున్నాకనే కదా నేను నిర్ణయం తీసుకున్నాను. నేను వాడికి పెళ్లి చేయాలి అనుకున్నట్టే మీ నాన్న కూడా నీకు పెళ్లి చేయాలి అనుకుంటారు కదా. నీకు పెళ్లి చేయాలి అంటే ఒక బిడ్డకు తల్లిగా ఉండడం వల్ల నిన్ను చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. అందుకే
బిడ్డను నేనే తీసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు. ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూసింది. మా నాన్న చెప్పారా మీకు పెళ్లి చేయాలి అంటే నా కూతురికి బిడ్డ ఉన్నాడు అని? బిడ్డ నా దగ్గర పెరుగుతున్నా, పెరగకపోయినా నేను తల్లినే. దాన్నైతే ఎవరూ మార్చలేరు. మీరు మీ కొడుక్కి పెళ్లి చేస్తున్నారు అంటే అది మీ ఇష్టం. మీ కొడుకిష్టం. మా నాన్న ఎప్పటికీ మీలా ఆలోచించరు. విడిపోవాలి అనుకుంటున్న వాళ్ళను కూర్చోబెట్టి, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరిస్తారు కానీ, ఇలా ఆలోచించరు. అందుకని నా బిడ్డ మీరు తీసుకోవాలి అనే మాట మర్చిపోండి. నా బిడ్డ నాతోనే ఉంటుంది. మీ కొడుకుని మీరు తీసుకోవాలనుకుంటున్నారు. నా బిడ్డను నాకు దూరం చేయడంలో మీకెలాంటి అధికారం లేదు అంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? మళ్ళీ ఇదేంటి? అంది లక్ష్మి. ఏమీ లేదు. నా ఫ్రెండ్ సింహాద్రి ఉన్నాడు కదా! వాడి కొడుక్కి పిల్లలు లేరు. వాళ్ళెవరినైనా దత్తత చేసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ బిడ్డను తీసుకువెళ్ళి వాళ్ళకిచ్చామనుకో, వీళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అడ్డం ఉండదు. వాళ్ళకి సంతానం ఉందన్న సంతోషం ఉంటుంది అన్నాడు. ఇప్పటి వరకు ఆ పిల్ల మిమ్మల్ని ఎంతో గౌరవిస్తోంది. ఇప్పుడు ఈ మాటతో మీరంటే అసహ్యం పెంచుకుంటుంది. నాకు కూడా మొదటిసారి మీరంటే అసహ్యం వేస్తుంది. ఇంకా పుట్టకుండానే తల్లి నుంచి బిడ్డను వేరు చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? మీరు చేస్తున్న పాపాలన్నీ మీ కొడుక్కి చుట్టుకుంటాయి. ఈ పనులు చేయడం వల్ల మీ తండ్రి కొడుకులిద్దరికీ కూడా 10 జన్మల దాకా సరిపోయేంత పాపం మూటగట్టుకుంటారు అంది. శపిస్తున్నావా? అన్నాడు. లేదు, హెచ్చరిస్తున్నాను. జాగ్రత్తగా ఉండమని అంది. తన రూంలోకి వెళ్ళిపోయిన మధు, శ్రీనివాస్ అన్న మాటలన్నీ టైప్ చేసి మెసేజ్ చేసింది కిరణ్‌కి. ఏం చేయాలో ప్లాన్ వివరించాడు. ఆ మాటలను ఏమీ పట్టించుకోనట్టు ఆ రోజంతా ఎప్పటిలాగే నార్మల్‌గా వాళ్ళతో ఉంది. రాత్రయిన తర్వాత ఒక లెటర్ రాసి అక్కడ పెట్టి, తన బట్టలు, బ్యాగులు సర్దుకుని బయటికొచ్చేసి, ఇంటికి తాళం వేసి విండోలో నుండి కింద పడేసింది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థాంక్ యూ.